అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము మే మాసము 14వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. మేము మొరపెట్టగా సంఖ్యాకాండము 20 అధ్యాయము 16వ వచనమందు, మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను. మీ ప్రార్థనతో కూడా విజ్ఞాపనను, కృతజ్ఞతాస్తుతులను, మొరను కూడా జతపరచుడి. మొరపెట్టు ప్రార్థన గొప్ప బలము గలది. అది సాధారణమైన ప్రార్థన కంటేను బహు లోతును, ఔన్నత్యమైనది. మొర అను తెలుగు పదమునకు ఇంటర్సెషన్ అని ఆంగ్లం నందు భాషాంతరము చేయబడి ఉన్నది. మధ్యలో ఉండుట అనేది దీని యొక్క అర్థమునై ఉన్నది. ప్రవక్త అయిన యెరెమీయా ఆ మొరపెట్టు పరిచయను చేసినప్పుడు ప్రభువునకును ఇజ్రాయేలు ప్రజలకును మధ్యన నిలిచెను. నేడు మనము కూడాను సమస్య గల ప్రజల కొరకు, పోరాటము గల కుటుంబముల కొరకు దేవుని సముఖమునందు నిలిచి మొరపెట్టుటకు నేర్చుకొనవలెను. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిల్చుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఎహెజ్కేలు గ్రంథం 22 అధ్యాయం 30 వచనం. మొరపెట్టు ప్రార్థనకు నిశ్చయముగానే జవాబు కలదు. మీ యొక్క పిల్లల కొరకును, కుటుంబం ఐక్యత కొరకును, సంఘము కొరకును, దేశము కొరకును ఉపవాసముండి మొరపెట్టుడి. మీ యొక్క కన్నీటి మొరను ప్రభువు తునీకరించిన వాడిగా ఎన్నడూ దాటి వెళ్ళడు. లోక ప్రకారమైన ఒక రాజు ఎస్సేను చూచి, నీ మొర ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అని వాగ్దానమును ఇచ్చి దాన్ని నెరవేర్చినట్లయితే, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం మరియు 7వ అధ్యాయము 2వ వచనం, రాజాది రాజును ప్రభుల ప్రభునయున్న యేసుక్రీస్తు మీ యొక్క మొరను ఎంతటి అక్కరతో విచారించి మీకు జవాబును ఇచ్చును. జనుల కొరకును, సంఘముల కొరకును, దేశముల కొరకును మొరపెట్టు ప్రార్థనలు చేయుటకు మీ యొక్క హృదయమునందు జాలి మిగుల అవశ్యము. యేసుక్రీస్తును కనికరించి అద్భుతములు చేశాను, కరుణించి విజ్ఞాపన చేశాను, మొరపెట్టి ప్రార్థన చేశాను. యోహాను సువార్త 17వ అధ్యాయము. క్రీస్తు యొక్క కనికరం మీ యొక్క హృదయమును నింపుచున్నప్పుడు మీరు మొరపెట్టు ప్రార్థనా యోధులుగా మారుదురు. మీరు మొరపెట్టి ప్రార్థించుచున్నప్పుడు యేసు కూడాను మీ సమీపమునందు నిలబడి మీ యొక్క ప్రార్థనలను తండ్రికి తెలియజేయును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు గాని సమస్త విషయములోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మొరపెట్టు పరిచర్యను చేయుచున్న వారు ఎన్నడూ సొమ్మసిల్లిపోకూడదు. పట్టు విడవక ఎడతెరిపి లేకుండా ప్రార్థించవలెను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ప్రార్థనకు జవాబు పొందుటలో ఆలస్యము కలగవచ్చును. ప్రార్థనను విడిచిపెట్టకుడి. తగిన సమయమునందు ప్రభు నిశ్చయముగానే జవాబునిచ్చును. దేవుని బిడ్డలారా, మిమ్ములను కరుణించి మీ పట్ల పరితపించు ప్రభు సజీవుడై ఉన్నాడు. ఆయన కూడాను మొరపెట్టు ప్రార్థన యోధుడే కదా. మీకు సహాయము చేయక ఉండునా? నేటి ధ్యానమునకై అంతటా సమూయేలు ఇజ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంపుడి. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ రాజుల గ్రంథము 19, 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 4వ అధ్యాయం 1 మొదలుకొని 30 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్ గాక.